కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు మన జిల్లా రైతులకు ఈ ఏదైతే ఈ డిమాండ్ ఎక్కువ ఉన్నదో RCH 659 రాశి 2 మన ఈ సీడ్ అందరు రైతులకు రావాలన్న ఉద్దేశం కొద్దీ పైన విత్తన కంపెనీలతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి ఇవన్నీ చెప్పేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఈ రాశి సీడ్స్ బ్లాక్ మార్కెటింగ్ కాకుండా వేరే స్టేట్లకు వెళ్లకుండా మొత్తం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో కూడా మన జాయింట్ టాస్క్ ఫోర్స్ పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ ఆఫీసర్తో జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టి మేము రెగ్యులర్గా చెకింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు 12:15 ప్రాంతంలో మా జాయింట్ టాస్క్ ఫోర్స్ టీం హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని చెక్ చేయగా నాగోరావు అనే ఒక వ్యక్తిని చెక్ చేయగా అతడు మహారాష్ట్ర అని చెప్పడం జరిగింది. అతని దగ్గర 25 రాశి 659 BT2 సీడ్ ప్యాకెట్లు దొరికినాయి. తర్వాత కబడ్డీ తులసి కంపెనీ చెందిన కబడ్డీ కూడా ఒక 8 ప్యాకెట్లు దొరికినాయి. అయితే ఈ కబడ్డీకి అతడు బిల్ ఇచ్చాడు. రేటు మాత్రం 864కు అమ్మాల్సి ఉండగా అతడు 1100కు బిల్ తీసుకొని డబ్బులు తీసుకొని ఓన్లీ 864 రూపాయలకు అమ్మినట్టు బిల్ మీద రాయడం జరిగింది. లోని స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ఆదిత్య సీడ్స్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో తీసుకున్నామని చెప్పాడు. దానికి సంబంధించినటువంటి బిల్స్ అడిగాము. బిల్స్ అడిగినప్పుడు ఆయన ఒకటే బిల్ ప్రొడ్యూస్ చేశాడు. అందులో తిరుపతి అనే పేరుంది, జైనత్ మండలం అని మెన్షన్ చేస్తూ అంటే ఆయనకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టేసేసి బిల్ ఇచ్చాడు. అందులో కూడా మొత్తం ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం పత్తి విత్తనాలకు ఇవ్వకుండా కేవలం కబడ్డీకి సంబంధించినటువంటి 8 పత్తి విత్తనాల ప్యాకెట్లకు మాత్రమే బిల్ ఇచ్చాడు. అయితే పూర్తి ఎంక్వైరీ చేయగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ 8 కబడ్డీ విత్తనాలకు 864 MRP ఉండగా 1100 రూపాయలు ఛార్జ్ చేసినట్టు చెప్పిండు. అది కానీ అంటే రాయడం బిల్లు పైన 864 అని రాస్తూ తీసుకోవడం 1100 తీసుకోవడం జరిగింది. అలాగే ఈ RCH 659 ఏదైతే అధిక డిమాండ్ ఉందో రైతుల్లో దానికి ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా 864 రూపాయల MRP ఉండగా దాన్ని కూడా అధిక ధరకు MRP కంటే ఎక్కువ 900 రూపాయల చొప్పున బిల్లు లేకుండా ఇవ్వడం జరిగింది. సో మన ప్రభుత్వం మన రైతులకు మన విత్తనాలు అందాల అన్న సదుద్దేశంతో మనం పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి మోసపూరితమైన నమ్మకద్రోహమైన చర్యలు చేస్తున్నటువంటి ఆదిత్య సీడ్స్ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ పైన మేము చర్య తీసుకోవాల్సిందని సార్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం.